పప్పు చూడండి. దీంట్లో పెసులు, ఎర్రబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు, పెసులు, పెసరబ్యాళ్ళు ఇన్ని వేస్తే టేస్ట్గా ఉంటుందండి. పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇలా ఇన్ని వేస్తే బాగుంటుంది. టమోటాలు 4 అండి. ధనియా పొడి, కారం పొడి, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, పసుపు, చింతపండు, తెల్లగడ్డలు, కొత్తిమీర దీంట్లో ఆల్రెడీ వేసినాను. ఇది ఏం ఆకుకూర అంటారా? మెంతాకు, దంటు సొప్పు, సబ్బాక్షి సొప్పు, కొబ్బరాకు. ఇది బ్యాళ్ళు కడిగే అవసరం లేదండి, కడగకూడదు చాలా బ్యాళ్ళు. దంటు సొప్పు, మెంతాకు, సబ్బాక్షి, ఇది కొబ్బరాకు వేసినానండి. కొంచెము బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది కొబ్బరాకు. ఎక్కడన్నా తోటలో దొరుకుతుంది చూడండి కొబ్బరాకు. ఎక్కడన్నా వాకింగ్ పోయినప్పుడు మొన్న పీక్కొని వచ్చింటండి, బాగుంటుంది. మెంతాకు అన్నీ కొంచెం కొంచెం వేయాలండి. మెంతాకు, పాలక్ ఒక కట్ట, సబ్బాక్షి ఒకటి కట్ట, మెంతాకు కొంచెము, కొబ్బరాకు కొంచెం. మొన్న వాకింగ్ పోయినప్పుడు కొంచెం పీక్కొని వచ్చిందండి. అది బాగుండే చోట పీక్కొని వచ్చింటి. అట్లా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ వేసేదండి. ఇవన్నీ వేసి ఒక 2 విజిల్ చాలండి. 2 విజిల్ 3 విజిల్ వస్తే చాలు. 2 విజిల్ 3 విజిల్ వస్తే చాలండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. కొన్ని వేయాలండి నీళ్ళు, మళ్ళీ చూసుకొని వేయాల. కొన్ని వేసి చూసుకొని వేయాలండి నీళ్ళు. చూసుకొని నీళ్ళు బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఇట్లా వేస్తే బాగుంటుందండి. వేసి నీళ్ళు వేస్తే బాగుంటుంది. పప్పు 3 విజిల్ వేసి అంత నీళ్ళుగాను ఉండకూడదు, అంత గట్టిగాను. ముద్దకి, చపాతీకి, అన్నంకి అంతా బాగుంటుంది. ఇదండి చూడండి, ఇది వేస్తే బాగుంటుంది. నెయ్యి వేసుకొని ముద్దకి, చపాతీకి, అన్నంకి అంత నీళ్ళుగానే ఉండకూడదు, అంత గట్టిగానే ఉండకూడదండి పప్పు. ఇంకెందుకండి మనం సంపాదించేది? ఇలా చేసుకొని తినడానికే కదండి ఎవరైనా కానీ. బాగా చేసుకొని తింటేనే కదా బాగుండేది.